గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 764. ఈ రోజు డైలీ మనిషిలోని విండ్ ఎనర్జీ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక షాక్ తగిలింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో విండ్ ఎనర్జీ స్టాక్స్ లో అయితే ప్రెషర్ కనపడింది. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 66 పాయింట్స్ పెరిగి 73,872 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 27 పాయింట్స్ పెరిగి 22,405 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.53% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.34% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్లో మార్నింగ్ నుంచి కూడా విండ్ ఎనర్జీ కంపెనీస్ అయినటువంటి ఐనాక్స్ విండ్ అండ్ సూజ్లాన్ ఎనర్జీ స్టాక్స్ లోని బాగా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. అది కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. విండ్ ఎనర్జీ సెక్టర్ లోని ప్రీవియస్ గా ఏం జరిగేదంటే రివర్స్ ఆక్షన్ అని ఉండేది. ఈ రివర్స్ ఆక్షన్ ఉండడం వల్ల విండ్ ఎనర్జీ కంపెనీస్ బాగా నష్టపోయేవి. ఈ రివర్స్ ఆక్షన్ ఉన్నప్పుడు విండ్ బిడ్స్ ఏవైతే వీళ్ళు దాఖలు చేస్తారో అవి ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే టారిఫ్ కి బిడ్ చేస్తారో ఆ టారిఫ్ కి అగెనిస్ట్ గా వేరే కంపెనీ కౌంటర్ బిడ్ చేసేటువంటి అవకాశం ఉండేది. సో ఇలా కౌంటర్ బిడ్ ఎంతవరకు కొనసాగుతుందో అంతవరకు కూడా ఈ రివర్స్ ఆక్షన్ అన్నది జరుగుతుంది. ఇది జరగడం వలన ప్రైస్ అన్నది క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి ఆ టైంలోని విండ్ ఎనర్జీ కంపెనీస్ బాగా నష్టపోయేవి. సో జనరల్లీ కంపెనీస్ నష్టపోతున్నట్లయితే అటువంటి కంపెనీస్ కెపాసిటీ ఎడిషన్ ఎక్కువ చేయవు కదా. సో ఈ విధంగా విండ్ ఎనర్జీ కంపెనీస్ నష్టపోతుండడం వల్ల కెపాసిటీ ఎడిషన్ అనేది ఈ సెక్టర్ లో జరగట్లేదు కాబట్టి 2023లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రివర్స్ ఆక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేయడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతో అది విండ్ ఎనర్జీ కంపెనీస్ కి పాజిటివ్ కాబట్టి మనం కంటిన్యూస్ గా ఈ విండ్ ఎనర్జీ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం అన్నది చూసాం. అగైన్ ఇప్పుడు వీళ్ళు రిలేటెడ్ గా వచ్చినటువంటి నెగిటివ్ అప్డేట్ ఏంటంటే రీసెంట్ గా ఈ విండ్ బిడ్స్ ఏవైతే దాఖలవుతున్నాయో వాటిలోని రివర్స్ ఆక్షన్ లేకపోవడం వల్ల హయ్యర్ టారిఫ్ డిస్కవరీ జరుగుతున్నదని, ఈ హయ్యర్ టారిఫ్ ఉండడం వల్ల కంప్లీట్ గా సబ్స్క్రిప్షన్ అవ్వట్లేదని చెప్పి గుర్తించినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ అగైన్ ఈ రివర్స్ ఆక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో దాన్ని కండక్ట్ చేయాలని చెప్పి లెటర్ ని రిలీజ్ చేశారు. సో ఈ రివర్స్ ఆక్షన్ ని మళ్ళీ గనక కండక్ట్ చేసినట్లయితే దానివల్ల విండ్ ఎనర్జీ కంపెనీస్ నష్టపోతాయి కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ లోని మనం అంతా ప్రెషర్ చూసాం. ఈ అప్డేట్ ఏదైతే వచ్చిందో అది విండ్ ఎనర్జీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించి మీలో చాలా మంది వినే ఉంటారు కదా. ఆ టైంలోని ఈ స్కామ్ రిలేటెడ్ గా వేరియస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ కి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర నుంచి నోటీసులు వెళ్లాయి. ఇప్పుడు ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మహాదేవ్ బెట్టింగ్ వెబ్సైట్ కి చెందినటువంటి ప్రమోటర్స్ తోని క్లోజ్ అసోసియేట్ అయినటువంటి వ్యక్తి హరీష్ శంకర్ తిబ్రవాల్. ఈ హరీష్ శంకర్ తిబ్రవాల్ కూడా ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఉన్నాడని గుర్తించినటువంటి ఈడీ ఇతనికి చెందినటువంటి వేరియస్ అసోసియేట్ ఎంటిటీస్ హోల్డ్ చేస్తున్నటువంటి 581 crores వర్త్ షేర్స్ ని ఫ్రీజ్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ హరీష్ శంకర్ తిబ్రవాల్ అనేటువంటి వ్యక్తి ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా ఏవైతే డబ్బులు సంపాదించాడో వాటిని ఎఫ్పిఐ రూట్ లోని దుబాయ్ బేస్డ్ ఎంటిటీస్ ద్వారా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడని, ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ఇతనికి చెందినటువంటి వ్యక్తుల్ని వేరియస్ కంపెనీస్ లోని డైరెక్టర్స్ గా అపాయింట్ చేయడమే కాకుండా ఈ స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందని, ఈయన అసోసియేట్ కంపెనీస్ లోని వన్ ఆఫ్ ది కంపెనీ అయినటువంటి జెనిత్ మల్టీ ట్రేడింగ్ డిఎంసిసి అనేటువంటి కంపెనీ మన ఇండియాకి చెందినటువంటి సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్, జెన్సాల్ ఇంజనీరింగ్, ప్రితికా ఆటో, బాలు ఫోర్స్ అండ్ స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లోని షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్, సెర్వోటెక్ పవర్ అండ్ స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసాం. సో ఈ కంపెనీస్ లోని వీళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్ చేసినట్లయితే కంపెనీస్ రిలేటెడ్ గా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ ఈ కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ అదే ఇతను అసోసియేట్ అయి ఉన్నాడని ఇలాంటివి ఏమైనా ఈడీ ఎంక్వైరీలో గనక తేలినట్లయితే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా అది నెగిటివ్ అవుతుంది. అలా కాకుండా ఈ కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ కి ఇతనికి ఏం సంబంధం లేదు, జస్ట్ షేర్స్ మాత్రమే హోల్డ్ చేస్తున్నాడు అనుకోండి, అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పెద్ద వరీ అవ్వాల్సినటువంటి పని లేదు. చూడాలి ఫైనల్లీ ఈడీ ఎంక్వైరీలోని ఏం తేలుతుంది అన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి సిగాచి ఇండస్ట్రీ స్టాక్ లో కూడా చాలా ప్రెషర్ కనపడింది. ఈ సిగాచి ఇండస్ట్రీ స్టాక్ లోని ఇంత ప్రెషర్ కనపడడానికి స్పెషల్ గా అప్డేట్ అంటే ఏం కనపట్లేదు. ఓన్లీ సిగాచి వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు మార్చ్ 6th రోజున మీట్ అయ్యి వీళ్ళ వారెంట్స్ కన్వర్షన్ లో భాగంగా ఈక్విటీ షేర్స్ అయితే అలాట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఎనీ అదర్ బిజినెస్ మ్యాటర్స్ ఉన్నట్లయితే అవైతే అనౌన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఇది తప్ప వీళ్ళ దగ్గర నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్ అంటూ ఏం లేదు. అండ్ ఈ సిగాచి స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి కూడా సోషల్ మీడియాలోని ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా ఒక అప్డేట్ ఆ మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి. ఆ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కి చెందినటువంటి ఒక ట్రేడింగ్ కంపెనీలోని ఈ సిగాచి స్టాక్స్ కూడా ఉన్నట్లుగా న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, కానీ దీని రిలేటెడ్ గా న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి అయితే ఎటువంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. చూడాలి సిగాచిలోని ఇంత ప్రెషర్ కనపడడానికి వేరే ఏదైనా స్పెషల్ రీజన్
రీజన్ ఉన్నదేమో. ఒకవేళ వేరే ఏదైనా రీజన్ ఉన్నట్లయితే దాన్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో గానీ లేదా రేపటి డైలీ మనీ షోలో గానీ షేర్ చేస్తాను. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినటువంటి హెచ్డిఎఫ్సి లైఫ్, మ్యాక్స్ లైఫ్ యొక్క ప్రమోటర్ కంపెనీ అయినటువంటి మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లోని ఒక్కసారి పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీ హోల్డర్స్ కి పాలసీస్ ఇష్యూ చేస్తూ ఉంటాయి కదా. ఈ పాలసీస్ ఇష్యూ చేసిన తర్వాత ఒకవేళ ఆ పాలసీని సరెండర్ చేద్దామని చెప్పి పాలసీ హోల్డర్ అనుకుని సరెండర్ చేసినట్లయితే వీళ్ళు ఆ పాలసీ రిలేటెడ్ గా ఉన్నటువంటి కండిషన్స్ బట్టి అంటే డ్యూరేషన్ ఆఫ్ ది పాలసీ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని ఒక సరెండర్ వాల్యూని ఇస్తారు. ఈ సరెండర్ వాల్యూని ఇచ్చే ముందు ఆ పాలసీలోని సరెండర్ ఫీ చార్జెస్ అవి కూడా పాలసీ హోల్డర్ నుంచి ఇంతకు ముందు ఎక్కువగా చార్జ్ చేసేవారు. సో ఈ సరెండర్ ఫీ చార్జెస్ ని తగ్గించడం ద్వారా పాలసీ హోల్డర్స్ కి ఎక్కువ సరెండర్ వాల్యూ వెళ్లేలాగా చేయాలని చెప్పి ఈ డిసెంబర్ లోని IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. హైయెస్ట్ సరెండర్ వాల్యూని పాలసీ హోల్డర్ కి ఇవ్వాలని చెప్పి. సో ఒకవేళ ఈ ప్రపోజల్ ని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే దానివల్ల లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నష్టపోతాయి కాబట్టి ఆ టైంలో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూసాం. బట్ కానీ ఈ రోజు మీడియా రిపోర్ట్స్ ని బట్టి వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే IRDA ఈ సరెండర్ వాల్యూ పైన రేషనలైజేషన్ తీసుకురావడానికి అని చెప్పి చూస్తున్నదని. దీని రిలేటెడ్ గా ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా IRDA తీసుకున్న తర్వాత కొంచెం వీటి రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఎక్కువ భారం పడకుండా ఉండేలాంటి డిసిషన్ తీసుకోవడానికి అయితే IRDA చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ IRDA అటువంటి స్టెప్ కనుక తీసుకున్నట్లయితే దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కొంత రిలీఫ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ ఇప్పటి వరకు IRDA దగ్గర నుంచి ఇటువంటి ప్రపోజల్ ఏమీ రాలేదు. చూడాలి త్వరలో IRDA దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తుందేమో. నెక్స్ట్ వీకెండ్ లోని NTPC వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ NTPC దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లోని BHEL స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఏంటి NTPC దగ్గర నుంచి అప్డేట్ వస్తే BHEL స్టాక్ ఎందుకు పాజిటివ్ రియాక్ట్ అయింది అనుకుంటున్నారా? దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, NTPC వాళ్ళ బోర్డు వీకెండ్ లో మీట్ అయ్యి వీళ్ళ సింగరౌలి సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ లోని 17,195 crores ఇన్వెస్ట్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ NTPC వాళ్ళ బోర్డు ఈ సింగరౌలి ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్మెంట్ అప్రూవ్ చేసిందని చెప్పి న్యూస్ రావడంతోనే దీని రిలేటెడ్ గా మనీ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ మనీ కంట్రోల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే NTPC వాళ్ళ సింగరౌలి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి BHEL వాళ్ళు అయితే బిడ్ ని సబ్మిట్ చేశారు. అండ్ BHEL వాళ్ళు ఒక్కలే ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా బిడ్ ని సబ్మిట్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో వీళ్ళొక్కలే బిడ్ సబ్మిట్ చేసినట్లయితే NTPC దగ్గర నుంచి వీళ్ళకే ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి BHEL స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో BHEL స్టాక్ ఇంతలా పాజిటివ్ రియాక్ట్ అవడంతో దీనికి ఎక్స్చేంజెస్ BHEL ని క్లారిఫికేషన్ అయితే అడిగాయి. దీనికి BHEL వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ NTPC వాళ్ళు ఈ టెండర్ ఏదైతే ఉన్నదో దానికి BHEL బిడ్ మాత్రమే సబ్మిట్ చేసిందని, ఇంకా BHEL వాళ్ళకి NTPC దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే రాలేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్స్చేంజెస్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదని చెప్తున్నారు. సో వీళ్ళకి ఆర్డర్ అయితే ఇంకా NTPC వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. కానీ మనీ కంట్రోల్ వాళ్ళ ప్రకారం మనం చూసినట్లయితే వీళ్ళొక్కలే బిడ్ సబ్మిట్ చేస్తారు అంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళొక్కలే కనుక బిడ్ సబ్మిట్ చేసినట్లయితే వీళ్ళకి 100% ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి త్వరలో NTPC దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వస్తుందేమో. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ వాళ్ళు రీసెంట్ గా ఫండ్ రైజ్ చేశారు కదా. ఈ ఫండ్ రైజ్ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతోని వీళ్ళ డెట్ ని రెడ్యూస్ చేసుకుంటాం అని చెప్పి వీళ్ళు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనిలో భాగంగానే స్వాన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి స్వాన్ LNG ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కన్సోర్టియం ఆఫ్ బ్యాంక్స్ కి వీళ్ళ ఎంటైర్ లోన్ అమౌంట్ అయిన 2,206 crores అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ పేమెంట్ తో కలిపి పే చేసేసామని. సో ఈ లోన్ అమౌంట్ కంప్లీట్ గా పే చేయడం ద్వారా స్వాన్ LNG ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దగ్గరగా 250 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పేమెంట్స్ అయితే సేవ్ చేస్తామని, దీనివల్ల వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అయితే స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. యాక్చువల్లీ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3,817 crores వర్త్ డెట్ ఉన్నది. ఈ డెట్ లోని ఇప్పుడు వీళ్ళు 2,206 crores పే చేశారు కాబట్టి ఇప్పుడు స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క డెట్ 1,675 crores కి తగ్గినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ డెట్ రీపేమెంట్ ఏదైతే చేసేసారో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ యొక్క CEO అండ్ కీ మేనేజరియల్ పర్సన్ అయినటువంటి మిస్టర్ భరత్ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్లుగా లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈయన లాస్ట్ వర్కింగ్ డే 2024 May 20th. సో కంపెనీ యొక్క CEO రిజైన్ చేశారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. ఈయన పొజిషన్ లోని కొత్తగా వీళ్ళు ఎవరిని అపాయింట్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ సులా వైన్ యార్డ్స్ వాళ్ళ వైన్ టూరిజం బిజినెస్ కూడా బాగా పెరుగుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీ ఏదైతే పెరుగుతుందో దాన్ని గ్రాప్ చేసుకుని
చేసుకునేందుకు గాను సులా వైన్యార్డ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు నాసిక్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలోని వీళ్ళు కొత్తగా ఒక టేస్టింగ్ రూమ్ అండ్ బాటిల్ షాప్ ని ఓపెన్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీన్ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 Q1 లోని ఓపెన్ చేస్తామని అండ్ వీళ్ళ వైనరీస్ కి అవుట్ సైడ్ వీళ్ళు ఓపెన్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఎవర్ టేస్టింగ్ రూమ్ అండ్ బాటిల్ షాప్ ఇదే అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా 2024 లోని వీళ్ళు రికార్డ్ గ్రేప్ హార్వెస్ట్ చేస్తున్నట్లుగా మంచి క్వాలిటీతోని ఎక్సలెంట్ క్వాంటిటీని కూడా వీళ్ళు హార్వెస్ట్ చేసామని అండ్ వీళ్ళ వైన్ గ్రేప్ హార్వెస్టింగ్ 10,500 టన్స్ న్యూ రికార్డ్ అయితే ఇప్పుడు టచ్ అవుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ టేస్టింగ్ రూమ్ అండ్ బాటిల్ షాప్ ను ఓపెన్ చేస్తున్నాం అండ్ దాంతో పాటుగా 2024 లోని రికార్డ్ గ్రేప్ హార్వెస్ట్ కూడా చేసామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని సులా వైన్యార్డ్ స్టాక్ లో మనకి స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ టాప్ స్టాక్ పిక్స్ ని రిలీజ్ చేస్తుంటారు కదా. ఈ మార్చ్ మంత్ కి కూడా వాళ్ళ టాప్ పిక్స్ ని రిలీజ్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ని పిక్ చేసుకోవడం జరిగింది. ఈ లార్జ్ క్యాప్స్ లోని వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్, కోల్ ఇండియా, నెస్లే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరుణ్ బెవరేజ్ తో పాటుగా రిమైనింగ్ ఏ స్టాక్స్ ని పిక్ చేశారన్నది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ మిడ్ క్యాప్స్ లోని వీళ్ళు లూపిన్, ఫెడరల్ బ్యాంక్ అండ్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లాంటి స్టాక్స్ ని పిక్ చేయడం జరిగింది. అండ్ స్మాల్ క్యాప్స్ లోని వీళ్ళు జేటీఎల్ ఇండస్ట్రీస్, సిఐఈ ఆటోమోటివ్ లిమిటెడ్, వెస్ట్ లైఫ్ ఫుడ్స్ అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ లాంటి స్టాక్స్ ని పిక్ చేశారు. ఈ స్టాక్ కరెంట్ ప్రైస్ ఎంత ఉన్నది అండ్ వీళ్ళు టార్గెట్ ప్రైస్ ఎంత ఇస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీటిలోని ఏ స్టాక్స్ ని వీళ్ళు ఎందుకు పిక్ చేశారు అన్నది కూడా ఈ రిపోర్ట్ లోని మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ మీకు ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడొచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోను, కామెంట్ సెక్షన్ లోని ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీ క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫిబ్రవరి మంత్ క్లోజ్ అవడంతో వేరియస్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసే. దీనిలో ముందుగా మహీంద్ర ఫైనాన్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ తో కంపేర్ చేసినట్లయితే ఈ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళ ఓవరాల్ డిస్బర్స్మెంట్స్ లోని 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే టోటల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని ఫిబ్రవరి మంత్ వరకు అంటే ఏప్రిల్ టు ఫిబ్రవరి మంత్ వరకు వీళ్ళ టోటల్ డిస్బర్స్మెంట్స్ ని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లోని 14% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ హెల్తీ డిస్బర్స్మెంట్స్ ట్రెండ్ ఏదైతే కొనసాగుతుందో దాంతోని వీళ్ళ బిజినెస్ అసెట్స్ 1 lakh crore మైల్ స్టోన్ ని క్రాస్ చేసినట్లుగా లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ ఈ ఫిబ్రవరి మంత్ లోని 97% గా ఉన్నది. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లో కూడా వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ 97% గానే ఉన్నది. అండ్ వీళ్ళ స్టేజ్ 3, స్టేజ్ 2 అసెట్స్ అంటే వీళ్ళ ఎన్పిఏ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ లోనే ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మహీంద్ర ఫైనాన్స్ వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ లో బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఫిబ్రవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళ కార్గో వాల్యూమ్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 11 మంత్స్ లోని వీళ్ళు ఇప్పటి వరకు ఓవరాల్ గా 382 MMT కార్గో వాల్యూమ్స్ ని హ్యాండిల్ చేయడం జరిగింది. వీళ్ళు 400 MMT వాల్యూమ్ మార్క్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎండ్ అవ్వక ముందే క్రాస్ చేసేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే అదాని పోర్ట్స్ వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ లోని 124.6% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ మంత్ ఆన్ మంత్ లో మాత్రం 1.7% డ్రాప్ కనిపిస్తుంది. అంటే జనవరి మంత్ తో కంపేర్ చేసినట్లయితే ఫిబ్రవరి మంత్ లోని నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ కదా, దాంతో మంత్ ఆన్ మంత్ బేస్ లో మనం చూసినట్లయితే వీళ్ళ వాల్యూమ్స్ లో అది కొంత డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ న్యూ ఆర్డర్స్ లోని 106.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ డైలీ ఆర్డర్స్ లో కూడా 96.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఓవరాల్ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 157.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లో కూడా 2.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ F&O సెగ్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 159% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 3.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఫిబ్రవరి మంత్ లోని ఏంజల్ వన్ వాళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఏంజల్ వన్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ వాళ్ళు గుజరాత్ ముంద్రాలోని 122.65 ఎకర్స్ ల్యాండ్ ని 41.4 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ స్ట్రాటజిక్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగానే ఈ ల్యాండ్ ని అక్వైర్ చేశామని, ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ద్వారా బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పవర్ గ్రిడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా 1200 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ 1200 crores లోని 400 crores బేస్ సైజ్ ఇష్యూ అండ్ రిమైనింగ్ 800 crores ని గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా వీళ్ళు రైజ్ చేయబోతున్నారు.
చెప్తున్నారు. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐఆర్సీటీసీ వాళ్ళు స్విగ్గీ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మనం ప్రీవియస్ గానే డిస్కస్ చేసుకున్నాం. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ట్రైన్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఆర్సీటీసీ యొక్క ఈ క్యాటరింగ్ ప్లాట్ఫామ్ ద్వారా స్విగ్గీలోని వాళ్ళకి కావాల్సినటువంటి రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని ఇనిషియల్ గా వీళ్ళు 10 రైల్వే స్టేషన్స్ లో అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా ఐఆర్సీటీసీ వాళ్ళు స్విగ్గీతోని రేపు ఎంఓయూ సైన్ చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఐఆర్సీటీసీ ఇప్పుడు ఎంఓయూ సైన్ చేసేసినట్లయితే త్వరలోనే ట్రైన్ లో ప్రయాణించేటువంటి ట్రావెలర్ స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. దీని ద్వారా ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు ఫుడ్ రిలేటెడ్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా, ఆ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అయినటువంటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలోని కొన్ని సర్ప్రైజింగ్ థింగ్స్ బయటపడ్డాయి. మన ఇండియన్స్ లాస్ట్ 10 years లో స్పెండింగ్ దేని మీద బాగా పెంచారో తెలుసా? సింపుల్, టొబాకో అండ్ పాన్ పైన స్పెండింగ్ బాగా పెరిగిందంట. రూరల్ ఏరియాస్ లోని 2011-12 లోని టోటల్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ లోని టొబాకో అండ్ పాన్ పైన 3.21% స్పెండింగ్ చేసినట్లయితే ఆ 2022-23 నాటికి 3.79% కి పెరిగింది. అదే అర్బన్ ఏరియాస్ లో అయితే ఇది 2011-2012 కి 1.61% ఉండేది. ఆ 2022-23 నాటికి 2.43% కి పెరిగింది. ఈవెన్ ఇదే కాదు, బెవరేజెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ పైన కూడా స్పెండింగ్ అనేది బాగా పెరిగిపోయింది. 2011-2012 నాటికి ఇది 8.98% గా ఉన్నట్లయితే అర్బన్ ఏరియాస్ లోని అది 22-23 నాటికి 10.64% కి పెరిగింది. అదే రూరల్ ఏరియాస్ లో మనం చూసినట్లయితే 2011-12 నాటికి 7.9% గా ఉండేది. అది 2022-23 నాటికి 9.62% కి పెరిగింది. సో అన్హెల్దీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఎంతగా అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నది ఈ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్ అది తీసుకుంటున్నట్లయితే కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటే అది ఎవరి వల్ల కూడా కాదు, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఎవరో ఒకరిని తినేస్తుంటాం అక్కడ ఇక్కడ. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ అన్హెల్దీ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా టొబాకో, పాన్ లాంటివి మన హెల్త్ ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తాయన్నది తెలుసు కదా, సో వాటిని కూడా ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే మాక్సిమం కంప్లీట్ గా ఆపేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కుదరలేని పక్షంలో అట్లీస్ట్ తగ్గించడానికి అయితే ప్రయత్నించండి. హెల్త్ ని అయితే అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు కంటిన్యూస్ గా కాంట్రాక్ట్స్ విన్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ తో కూడా ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ ఫారెక్స్ కార్డ్స్ ఉంటాయి కదా, ఈ ఫారెక్స్ కార్డ్స్ యొక్క మార్కెటింగ్ యాక్టివిటీస్ అంటే సేల్స్, ప్రమోషన్స్ ఇటువంటివన్నీ కూడా చేయబోతున్నట్లుగా దీని ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్ స్పెండింగ్ పెంచేందుకు గాను జాగిల్ వాళ్ళు రెఫరల్ పార్ట్నర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో కూడా జాగిల్ ప్రీపెయిడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ విన్ అవడం జరిగింది. దీనిలోని వీళ్ళ షేర్ అప్రాక్సిమేట్లీ 267 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఖమ్మం మున్నేరు రివర్ రైట్ అండ్ లెఫ్ట్ ఫ్లేక్స్ లోని సిమెంట్ కాంక్రీట్ వాల్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాట్ విజార్డ్ ఇన్నోవేషన్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా జార్ఖండ్ దియోదర్ లోని వీళ్ళు ఎలక్ట్రిక్ 2-wheelers కోసం అసెంబ్లీ లైన్ ఫెసిలిటీని అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ అసెంబ్లీ లైన్ ఫెసిలిటీ యొక్క కెపాసిటీ పర్ యానం 20,000 units. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయడం ద్వారా వీళ్ళు బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ లోని ఎలక్ట్రిక్ 2-wheelers రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి వీళ్ళు నేపాల్ కి కూడా ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ ఎలక్ట్రిక్ 2-wheelers రిలేటెడ్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 87 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అప్గ్రేడ్ చేయడంతో పాటుగా ఇంటెలిజెంట్ ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది రైల్టెల్ రిలేటెడ్ గా పాజిటివ్. కాకపోతే ఈ రోజు మార్నింగ్ నుంచి స్టాక్ లో మాత్రం కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.